మహాశక్తి సమన్వితుడైన పరమేశునితో ఎడతెగక యుద్ధం చేస్తున్న జలంధరుడు అలసిపోయి బలహీనుడైపోతున్నప్పుడు అతడికి చింత కలగటం కూడా స్వాభావికమే అయ్యింది. మరొక వంక శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి చేసిన అపూర్వమైన ఉద్దేశపూర్వకమైన ప్రస్తావన విని దీర్ఘాలోచనలో పడి కిం కర్తవ్య విమూఢుడైపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయనకు కలిగిన ధర్మ సంకటమేమిటని అడిగింది. స్వామి, తమరేదో చింతాగ్రస్తులైనట్టున్నారే? దేవి పార్వతి నన్ను ధర్మ సంకటంలో పెట్టేసింది దేవి. ఏం ధర్మ సంకటం స్వామి? ఏం చెప్పను, దాన్ని ఎలా చెప్పను? ఈ విషయంలో మౌనం వహించడమే ఉత్తమమేమో. సమయం వచ్చినప్పుడు నీకన్నీ తెలుస్తాయిలే దేవి. సమయం ఇప్పుడు మాత్రం రాలేదంటారా? తమరు తెలియచెప్పండి, ఆ ధర్మ సంకటమేమిటో. మొండితనం కూడదు దేవి. మొండితనం కాదు, కేవలం అడుగుతున్నా స్వామి. అది చెయ్యవద్దు. అడిగేందుకు అధికారం నాకుంది. భర్త ధర్మ సంకటంలో పడితే భార్యకు తెలియకూడదా? అది భార్యకే ధర్మ సంకటం కాదా? నేను నీకు కేవలం చెప్పగలిగినది ఇంతే దేవి. ఈ ధర్మ సంకటమంతా కూడా జలంధరుడు అతడి భార్య వృంద గురించే. స్వామి, ఓం హరి హరాయ నమః. ఆయన మీకు ఎక్కడా కనపడలేదా? లేదు మహారాణి, మన సైనికులను అడుగుదామని వారిని వెతకబోయాము. కానీ ఒక్క అసురు సైనికుడు మాకు కనబడలేదు. మేము మహాబలిని వెతికాం, కానీ ఆయన మాకు ఎక్కడా కనపడలేదు మహారాణి. మహారాణి, మీరు ఎక్కడెక్కడ వెతకమన్నారో అక్కడల్లా మేము మహాబలిని వెతికాం, కానీ ఆయన అక్కడ లేరు. ఎక్కడా లేరా? ఆయన సమాచారమే దొరకలేదా? దొరికింది, కానీ తమరి సమక్షంలో చెప్పదగినది కాదు. సునందా, మేము అడిగిన దానికి వాళ్ళు చెప్పిన విషయం తమరు వినదగినది కాదు మహారాణి గారు. సునందా, చెప్పరానిది వినరానిది అయినా నీవు విన్నది ఏదైనప్పటికీ అదే చెప్పు, నేను వింటాను. మేము విన్నదేమంటే ఆ శివశంకరుడి చేతిలో మహాబలి వధ జరిగిందిట. కాదు కాదు, అలా జరిగి ఉండదు. నేను బ్రతికుండగా అలా జరగడానికి వీల్లేదు. మహారాణి, మహారాణి, నగరపు ఉద్యానంలో ఒక మహా తెలివైన తపస్వి వచ్చాడు. ఆయన త్రికాల జ్ఞానం కలవాడు. ఆయన వద్ద అపూర్వ సిద్ధులున్నాయట. మృత శరీరంలో ప్రాణం కూడా పోయగలరట. ఇక మన మహారాజు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో అదంతా చెప్పగలరట. నీవు నన్ను వెనువెంటగా ఆయన వద్దకు తీసుకువెళ్ళు. అలాగే పదండి. ఓం హరి హరాయ నమః. 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 ప్రశ్న అడిగినందుకు క్షమించండి మహాయోగి వర్య. నేను విన్నది తమరు త్రికాలదర్శులట. తమరు మృత శరీరాలకు ప్రాణం కూడా పోస్తారట. నీకొచ్చిన కష్టం ఏమిటి మహారాణి? నేను నా పతిదేవుని గురించి తెలుసుకోకోరుతున్నాను. మహాబలి జలంధరుని విషయమా? అవును అవును యోగివర్య. అమంగళం కనపడుతోంది. అమంగళమా? అంటే అంటే మహాబలి జలంధరుడిక జీవించలేడు. వద్దు యోగివర్య, అలా అనకండి. ఆయన పట్ల నా భక్తి శ్రద్ధలే ఆయనను కాపాడుతున్నాయి. నీ భక్తి యొక్క ప్రభావం
మాకు తెలియనిది కాదు వృందా. మృత జలంధరుని ముఖార విందంపై పూర్వంలాగే తేజస్సు ఇప్పటికీ కనబడుతోంది. అయితే యోగివర్య, నన్ను నా భర్త వద్దకు పంపించండి. మేముండగా నీకంత కష్టమెందుకు వృందా? నీ భర్త మృత జలంధరుని శరీరాన్ని మేమిక్కడికే తెప్పిస్తాం. ఓ స్వామి! 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 తమకేమైపోయింది స్వామి? ఇదంతా ఎలా జరిగింది స్వామి? నేనుండగా ఇలా జరగడానికి వీల్లేదు స్వామి. మీకు ఏమీ జరగడానికి వీల్లేదు స్వామి. లేవండి స్వామి, లేవండి స్వామి, లేవండి. వృందా, విలపించవలసిన అవసరం ఏమీ లేదు. చనిపోయిన నీ భర్తను పునర్జీవితుణ్ణి చేస్తాము. ఓం స్వామి! 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 మాత, నారదుడు ప్రణామం స్వీకరించండి. ఇదేమిటి, ఒంటరిగా ఉన్నారే, ఉదాసీనులై? మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళారు? నారదా, నీవు నన్ను ప్రశ్నలు అడిగినంత సులభంగా మాత్రం నేను నీవు అడిగిన ప్రశ్నలకి ఎప్పుడూ సమాధానం చెప్పలేను సుమా. ప్రశ్నలు అడగటం నా ఉద్దేశం కాదు. మహావిష్ణువును కానక సందిగ్ధంలో పడ్డాను. నా పరిస్థితి అదే. ఆయన ఏదో ధర్మ సంకటం గురించి చెప్తూ అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారు. స్పష్టంగా ఆయన నాకేమీ చెప్పనే లేదు. కేవలం ఇంతే చెప్పారు. ఈ ధర్మ సంకట విషయం జలంధరుడు వృందా గురించేనని. నారాయణ నారాయణ, అందువల్లే ఉదాసీనులయ్యారా? సహజమే కదా. పరిస్థితి గ్రహించున్నారదా? గ్రహించాను మాత, అంతా గ్రహించాను. స్థితిని, ఆ పరిస్థితిని కూడా. ఏం గ్రహించావు? అదే ఈ ధర్మ సంకటంతో సంబంధం. ఎంతగా తమ సోదరుడు జలంధరునికి మహారాణి వృందకు ఉందో అంతటి సంబంధం ఆ పరమేశ్వరునికి పార్వతీమాతకు ఉంది. నారద, సంబంధాలు కలపడం విడదీయడం బాగానే చేస్తావు. కానీ ఇందులో శివపార్వతుల సంగతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటారా మాత? మనమందరం ఆ పరమేశ్వరుని చేతిలో కీలుబొమ్మలమే కదా. పరమేశ్వరుడు మనల్ని ఎలా ఆడిస్తే మనం అలా ఆడాల్సిందే. నారాయణ నారాయణ. కానీ తమరేమీ చింతించకండి. ఆ శ్రీ మహావిష్ణువు శీఘ్రమే తమ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. శ్రీ మహావిష్ణువు మాయావి జలంధరుని మృత శరీరంలో పరకాయ ప్రవేశం చేసి వృందకు జలంధరుడు జీవించే ఉన్నాడన్న నమ్మకాన్ని కలిగించాడు. ఇక తక్కిన కార్యాన్ని ముగించటానికి శ్రీ మహావిష్ణువు చూపిన లీలల ఫలితంగా జలంధరుడికి మరణం ఆసన్నమవటం నిశ్చితమైపోయింది. ఈ లీలల ప్రభావం వల్ల వృంద మనస్సులో అశాంతి, బాధ కలగనారంభించాయి. ఆమెను ఊరడించడానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: నీ మనసులోని బాధ ఉపశమించేందుకు నీకొక వరమిస్తున్నాను. లక్ష్మీదేవికి ప్రతీక అయిన తులసిలో నీవు శాశ్వతంగా నెలకొని ఉండి పూజలను అందుకుంటావు. సుమంగళులైన స్త్రీలు నిన్ను పూజించడంతో సుమంగళీ గౌరవాన్ని పొందుతారు. అయినా కూడా ఇప్పుడు నేను జీవించి ఉండడంలో అర్థమేమీ లేదు. నేను వెళ్తున్నాను. ఓం నమః శివాయ. వృందాదేవి
పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ తనంతట తానే దేహాన్ని త్యజించి మోక్షాన్ని పొందింది. ఈ సంఘటన కూడా శివలీలలోని ఒక అంశమే. ఇలాంటి శివలీలల ఆద్యంతాలను, రహస్యాన్ని నేటిదాకా కూడా ఎవ్వరూ అవగతం చేసుకోలేదు. ఆ లీలామాతృని యొక్క లీలలకు వశీభూతుడైన జలంధరుడింకా యుద్ధం చేస్తున్నాడు. పార్వతిని పొందడమే నా యొక్క ఏకైక లక్ష్యం. ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు మహాదేవా. నేను నిన్ను ఇప్పుడే అంతం చేస్తాను. జలంధరా, మాయావి జలంధరా, మహాబలి జలంధరా, దైత్యరాజు జలంధరా, శక్తిశాలి జలంధరా, దైత్య సామ్రాట్టు జలంధరా, అసురాధిపతి జలంధరా, దుష్ట జలంధరా, ఓరి అహంకారి జలంధరా, విను. నీ మృత్యు సమయం ఆసన్నమైంది. నీ పాపం ఇంకా పండింది సుమా. నీ అంత్యదశ సమీపించింది. ఓ ప్రభు, తమరే కదా జలంధరుని ఉత్పన్నం చేసి అతన్ని అసురులకు అధిపతిని చేశారు. నాకు ఆ బృందకు కూడా ఆపదలు తెచ్చిపెట్టారు. శ్రీ మహావిష్ణువేమో
విపత్తులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇట్టి శివలీలలో ఉద్దేశం ఏమిటి ప్రభు? ఓం నమః శివాయ. మాతా పార్వతి, శివలీలలు అకారణంగా జరగవు. నాకనిపిస్తోంది నారద లీల యొక్క ఉద్దేశం కూడా అకారణంగా జరగదని. నారాయణ నారాయణ, నేను పరమేశ్వరునికి దాసుణ్ణి మాత. నేనేం చేసినా పరమేశ్వరుని ఆదేశం బట్టే చేస్తాను. ఆ పరమేశ్వరునికి లీలలు చూపడం అవసరం, ఎందుకంటే అది ఆయన స్వభావం. మరి దేవేశ్వరుడు తన స్వభావాన్ని ఎలా మార్చుకోగలడు మాత? ఏం పరమేశ? నారద, ఈ లోకంలో సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరగడమే ధర్మం. ఈ లీలలను చూపడానికి కారణం ఇదే సుమా. సామాన్య ప్రజలు ఈ సత్యాన్ని స్వీకరించాలి. ఆ జలంధరుడు ఎలాగైతే మహాశక్తిమంతుడైనప్పటికీ కూడా అహంకారంతో పరస్త్రీని కామాంధుడై వీక్షించి మృత్యువు పాలయ్యాడో, అదేవిధంగా ఎవరి పట్లైనా జరగవచ్చు. అందుచేత అందరూ జాగ్రత్త పడాలి. సామాన్య ప్రజలను హెచ్చరించి సురక్షితంగా కాపాడడానికి లీలలు అవసరం. శివలీలలు అద్భుతమైనవి, అనంతమైనవి. నిజం చెప్పాలంటే శివలీలలనేవి పారదర్శకం అనిపించకపోయినా వాటి ఉద్దేశ్యం మాత్రం ఎంతో తేటతెల్లంగా లోక కళ్యాణం కలిగించేదిగానే ఉంటుంది. భక్తవత్సలుడు పరమేశ్వరుని లీలల నుంచి ఉత్పన్నమైన న్యాయము, నీతి, కృప ఇత్యాదుల వల్ల ప్రపంచంలో ఎల్లరూ, గృహస్థులు, ఋషులు, మునులు, చివరికి దేవతలందరూ కూడా సదా సంతుష్టులవుతారు. శివలీలల వల్లనే లోక కళ్యాణం జరుగుతుంది, ఇక ముందు జరగబోతుంది కూడా.